రైట్. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మీ పేరు సార్? లింగరాజు. లింగరాజ్ సార్. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మెడికల్ ప్రాక్టీసర్. మెడికల్ ప్రాక్టీషనర్ సార్. సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్లు నడుస్తున్నాయి కండి, లోక్సభ ఎన్నికలు. ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్, నల్గొండ పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ముఖ్యంగా 3 పార్టీలు నిలబడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నిలబడుతున్నాయి కండి. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ గుర్తు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి వేస్తాం అనుకుంటున్నారు? ఎక్కువ అవకాశం బీజేపీకే ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి పథకంలో నడుస్తుంది కాబట్టి మోడీకే వేస్తారు ఓటు ఎవరైనా సరే. సైలెంట్ నరేంద్ర మోడీ గారికి ఎందుకు వేస్తారు సార్ ఓటు? మోడీ అంటే అభివృద్ధి చేసింది. త్రిపుల్ తలాక్ అని, 375 ఆర్టికల్ 375 అని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాబట్టి మోడీ ఉన్నంతసేపు మోడీయే ఉంటాడు అధికారంలో. 2047 దాకా మోడీయే ఉంటాడు అధికారంలో. మోడీ పోయిన తర్వాతనే ఇంకెవరైనా అధికారం, కానీ మోడీ ఉన్నంతసేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది. వేరే వ్యక్తి అవుతారులే, కానీ మోడీ భూమి మీద ఉన్నంతసేపు బీజేపీ గవర్నమెంటే నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా బీజేపీ వస్తుంది. అంటే ఇప్పటికి 2 సార్లు వచ్చింది, మూడోసారి వస్తుంది, ఇంకా 10 సార్లు అయినా వస్తుంది. హ్యాట్రిక్ కొడుతుంది. నెక్స్ట్ యోగి అవుతాడు. యోగి తర్వాత అన్నమలై, చాలామంది ఉన్నారు మంచి మంచి వ్యక్తులు, దేశం కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దేశం మీద ప్రేమ, దేవుడి మీద ప్రేమ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు బీజేపీకి ఓటేయాలి. అంటే సార్ ఇప్పుడు రామాలయం నిర్మించారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంటారా జనాలు? చాలా పడుతుంది. 90% పడుతుంది దాని మీద. 90%. ఇప్పుడు పక్కా కాంగ్రెస్ అన్నోళ్ళు కూడా మోడీకే ఓటేస్తారు ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీకే పైన వచ్చేసరికి నరేంద్ర మోడీకే, రేవంత్ రెడ్డితో సహా నరేంద్ర మోడీకే ఓటేస్తారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అదే ఇంటర్వ్యూలో, మోడీకే ఓటేయాలని. మోడీకే ఓటేయాలని చెప్పారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో. మొన్న ఇండియా టుడే దాంట్లో వచ్చింది కదా. అంటే ఎందుకు చెప్పుంటారు సార్ అందాజుగా? ఎందుకు చెప్పింది, ఆయన మనోభావాలు, ఆయన మనసులో ఉంది అదే మాట. అది బయటకు వచ్చేసింది ఒకసారి అన్నమాట. మోడీ అంటే ప్రేమ, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తే. మోడీ అంటే ఇంత ప్రేమ ఎందుకు సార్ మీకు? మోడీ అంటే ప్రేమ అంటే మన హిందువులకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మన దేశం మీద ప్రేమ. ఇప్పుడు ఈ G20 అంటే అభివృద్ధి చెందిన దేశాలనే G20 తీసుకుంటారు. మోడీ వచ్చిన తర్వాతనే G20 తీసుకుర్రు. అంటే అభివృద్ధి చెందింది మన భారతదేశం. గత 70 సంవత్సరాల్లో అంతా వెనకబడి ఉంది. ఇప్పుడు 10 ఏళ్లలో కొద్దిగా అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. లేదు G20 ఎన్నడూ పెట్టలేదు. ఎన్నడూ దేశాలు తిరిగిన ప్రధాని మన నరేంద్ర మోడీ తర్వాతనే ఎవరైనా. అంటే నరేంద్ర మోడీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్టు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఇంకా చేస్తాడు, ఇంకా చేసేది ఉంది, ఇంకా చేస్తాడు. అందుకనే మళ్ళీ అవకాశం ఇవ్వంటుండు. అంటే ఇంకేమేమి చేస్తారు అనుకుంటారు మీరు అందాజుగా? ఇంకా ఏమంటే ఇవే గరీబు పథకాలు కొన్ని ఉంటాయి, అవి చేద్దాం అనుకుంటుండు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.